न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन గోవింద కిం భోగైర్జీవితేన వా. కుటుంబ సభ్యులందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని చంపితే వచ్చే విజయం, విజయం వలన లభించే రాజ్యం మరియు రాజ్యం వలన కలిగే సుఖం అర్జునుడికి అవసరం లేదు. అతను ఇలా అంటాడు, కృష్ణ, నేను విజయాన్ని కోరడం లేదు, రాజ్యాన్ని సుఖాన్ని కూడా కోరడం లేదు. గోవిందా, మనకు రాజ్యం వలన సుఖాల వలన జీవితంలో ఏమిటి ప్రయోజనం? ఎందుకని? ఏషామద్య కాంక్షితం నహాం రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు, ఎవరి కోసమైతే ఈ రాజ్యం సుఖం కోరుకున్నామో ఆ కుటుంబ సభ్యులే జీవితంపై ఆశను వదిలిపెట్టి ఈ యుద్ధరంగంలో నిలబడ్డారు. మనకు రాజ్యంపై కోరిక ఉండేదే ఆ కుటుంబ సభ్యుల కోసమే. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ ప్రాణాలపై ఆశను విడిచి ఇక్కడ నిలబడ్డారు. ఇంకా ఎందుకు నాకు ఈ భోగాలు, ఈ సుఖాలు, ఈ రాజ్యం? మనకు భోగాలు అంటే ఇష్టం, విజయం అంటే ఇష్టం, కానీ ఎవరి కోసం? ఈ కుటుంబ సభ్యులే లేనప్పుడు ఈ భోగాల వలన ప్రయోజనం ఏమిటి? ఈ యుద్ధంలో ఎవరిని చంపాలి? నా వారినే కదా అని అర్జునుడు ఎంతో దుఃఖితుడయ్యాడు.